గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం గణపురం మండలంలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తూ వాళ్లకు న్యాయం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోటి మందిని కోటీశ్వరులను చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాలు మన జిల్లాకు 10 కోట్ల రూపాయలు 10,99 లక్షల రూపాయలు వస్తే మన నియోజకవర్గానికి 6,91,26,525 రూపాయలు ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చాయి. ఈరోజు వడ్డీ లేని రుణం ఇవ్వడమే కాకుండా మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, మహిళల పేరు మీద కమలాపూర్ డాక్రా గ్రూప్కి కలెక్టర్ ఆఫీసుల్లో మనము మహిళా క్యాంటీన్ ఇచ్చాం. అదేవిధంగా 1 పార్ట్ బెడెడ్ హాస్పిటల్లో మహిళా గ్రూప్కే ఈరోజు క్యాంటీన్ ఇచ్చాం. మీ సేవా సెంటర్లు ఇస్తున్నాం. అదే రకంగా మన గాంధీనగర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 60 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్, గతంలో ఉన్నటువంటి నాయకులు ఆ గుట్టను వాళ్ళ ఇండస్ట్రీ కొరకే లీజు తీసుకుంటే కేసీఆర్తో చెప్పి ఆ లీజును క్యాన్సిల్ చేసి 60 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్తో 3 మంత్రులను తీసుకొచ్చి ఫౌండేషన్ వేసాం. 3.5 కోట్లతో రోడ్ల నిర్మాణం అవుతుంది. ఇంకా 15 కోట్లు ఇచ్చి బీటీ రోడ్లు వేసి అన్ని ప్లాటింగ్ చేసి అందులో మీ మహిళలకు 5% మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు ఆయిల్ ఇండస్ట్రీ కానీ, పిండి గిర్నీ కానీ, రైస్ మిల్ కానీ, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ కానీ, మిర్చి నుంచి ఆయిల్ తీసే ఇండస్ట్రీ కానీ మీరు పెట్టదలుచుకుంటే సబ్సిడీ ఇచ్చి మీకు ప్లాట్ కూడా ఆడ ఫ్రీగా ఇచ్చి మీకు ఇండస్ట్రీలో మహిళలకి ప్రభుత్వం ప్రోత్సహించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా నేను ఇప్పుడు మైలారం పోయినప్పుడు ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 40 ఉన్నాయి, సర్టిఫికెట్ ఇస్తామని ఎంఆర్ఓ చెప్తే ఆ డబుల్ బెడ్రూమ్ పక్కన నేషనల్ హైవే నేను మొన్ననే ముఖ్యమంత్రి గారితో లెటర్ రాయించి కేంద్ర మంత్రి గడ్కరీతో భూపాలపల్లి నుంచి గుడప్పాడు వరకు 650 కోట్లతో టెండర్ పిలిపించారు. 4 లైన్ల రోడ్డు. ఆ రోడ్డంబడి 2 ఎకరాల భూమి మీకు ఈ గణపురం మండలంకి సంబంధించినటువంటి మండల సమైక్య ఆ గ్రామాల సమైక్యకి ఇచ్చి మీకు పెట్రోల్ బంక్ కూడా అతి త్వరలో మంజూరు చేయించి మీ ద్వారా ప్రారంభిస్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఎంఆర్ఓ చెప్పిన వెంటనే ఆ భూమిని కలెక్టర్ గారికి చెప్పి అలాట్ చేయించి డాక్రా సంఘాలకు మరి ఇప్పియాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.